అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే పిల్లల కోసం చికెన్ బిర్యానీ వేస్తున్నాను. ఇక్కడ కుండలో వేస్తున్నా, మట్టి కుండలో. చూద్దాం ఎట్లా వస్తుందో. ఫస్ట్ టైం నేను ఇలా చికెన్ మటన్ అన్నీ వండినా కానీ బిర్యానీ ఎప్పుడు చేయలేదు. ఈసారి చేసి చూడాలి ఎట్లా వస్తుందో. మాడిపోతుంది కానీ భయం అవుతుంది, కానీ చూద్దాం. ఒకసారి చేస్తే కదా తెలుస్తుందని ట్రై చేస్తున్నా ఈరోజు అయితే. దీంట్లో ఇక్కడ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా. ఫ్రై ఆనియన్స్ కావాలి కదా చికెన్ బిర్యానీలకి, అందుకని కట్ చేసి అయితే పెట్టుకొని ఇక్కడైతే ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాను. ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి. సగం వేసుకున్నాను ఇక్కడ ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి, ఇంకా సగం ఉన్నాయి. ఒక 5-6 ఉల్లిగడ్డలు కోసిన పెద్దవి, సగం వేసిన. ఇక్కడేమో వేసరికి పెట్టేస్తున్నాను. ఇక్కడ కుండలో చికెన్ కడిగి పెట్టుకున్నా. ఇప్పుడు ఇలా వేసుకొని ఉప్పు కారం ఇలా కలిపేసుకున్నాం. సింపుల్గా చేద్దాం అనుకుంటున్నా ఈరోజు చికెన్ బిర్యానీ. మనం చికెన్ బిర్యానీ చాలా రకాలుగా చేసుకోవచ్చు, ఈరోజు అయితే సింపుల్గా చేద్దాము అని అనుకుంటున్నా. ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవడం అయినాయి అన్నీ. బిర్యానీలో ఇప్పుడు మనం ఇదే ఆయిల్ యూజ్ చేయాలి. ఈ ఆయిల్ ఏం వేస్ట్ కాదు. ఈ ఆయిల్ వేసి బిర్యానీ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఫ్రై అయినాయి అన్ని ఆనియన్స్. ఇక్కడ ఎసరు కూడా వేడైన నీళ్ళు మసులుతున్నాయి. ఉప్పు వేసుకున్నాను. ఉప్పు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఎప్పుడైనా బిర్యానీ చేసేటప్పుడు ఈ నీళ్ళలో ఉప్పు ఎక్కువ వేసుకోవాలి. ఇందులోనే కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు ఒక 4-5, ఒక 4 ఇలాచీలు, కొంచెం సాజీరా. ఈ కుండలో చికెన్ కలుపుకుందాం. ఇలా కొంచెం నూనె రాస్తా ఫస్ట్ కుండకి, ఎందుకంటే అడుగు అంటుకోకుండా. నూనె రాసి చికెన్ వేసుకుంటే కొంచెం అడుగు అంటుందని. ఎందుకంటే ఫస్ట్ టైం కదా నేను చికెన్ బిర్యానీ కుండలో ఉండడం, అందుకని ఇట్లా రాసుకున్నాం అనుకో అడుగు అంటదేమో అని వేసుకుంటున్నా. చికెన్ వేసేసుకుందాం. ఒక 2 స్పూన్లు వేసుకున్న పసుపు, ఉప్పు, వేసుకున్నాను. నేను కొంచెం తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసుకున్నా. కొంచెం కారం ఒక 4 చెంచాలు వేసుకున్నాను. ఈ స్పూన్ చిన్నది, అందుకే దీంతో అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను నాన్ వెజ్ వండేటప్పుడు ఇట్లా ఫ్రెష్గా మిక్సీకి పట్టుకుంటా అప్పటిదప్పుడు. అట్లా వేసుకుంటే కొంచెం టేస్ట్ ఇంకా బాగా అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఇలాచి, లవంగా, దాల్చిన చెక్క, సాజీరా, మరాఠీ మొగ్గ, ఇవన్నీ వేసేసుకో. అన్నీ కొంచెం వేసుకుంటున్నాం మసాలాలు ఎక్కువ లేకుండా. పచ్చిమిర్చి ఒక 4-5, కొత్తిమీర, పుదీనా. ఇది కొద్దిగా పక్కకు పెట్టుకుంటున్నా లాస్ట్కి పైన వేయడానికి. ఏమో కసూరి మేతి కొద్దిగా వేసుకుంటున్నాం. ఇది ఉంటే వేసుకోవచ్చు, లేకుంటలేదు. కంపల్సరీ వేసుకోవాలని ఏం లేదు. నిమ్మకాయలు ఒక 2 పిండుకుంటున్నా. నిమ్మకాయలు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ చికెన్లో. ఇప్పుడు ఎండాకాలం కదా, నిమ్మకాయల రేట్లు అయితే చాలా ఉన్నాయి. కొంచెం పెరుగు వేసుకుంటున్నా. ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఇది కూడా కొద్దిగా పోసుకుంటా. ఇది లాస్ట్కి రైస్ వేసినాక పైన వేయడానికి వస్తుంది.
ఇప్పుడు వీటన్నిటిని మంచిగా కలిపేసుకోవాలి. ఈ కలపడంలోనే ఉంటుంది బిర్యానీ, ఈజీ చేసుకోవడము. ఈ కలపడం ఒక్కటి మంచిగా కలుపుకున్నాం అనుకోండి టేస్ట్ బాగా అవుతుంది, ముక్కల టేస్ట్ బాగుంటుంది. మనం హోటల్లో తెచ్చుకుంటే సప్ప ఉంటుంది కదా, దానికి ఉప్పు కారమే ఉండదు. ఆ ముక్కలు అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఇట్లా మనం ఇంట్లో వేసుకుంటే ముక్కలకు మంచిగా ఉప్పు కారం బాగా పడుతుంది కదా, టేస్ట్ బాగుంటాయి పీసెస్. మనం ఇంట్లో వేసుకుంటే ఎన్ని పీసెస్ తిన్నా ఏమనిపించదు, మంచిగా తినొచ్చు. బయటిది అయితే నాకు ఏదో కొంచెం తినగానే ఆ తినబుద్దే కాదు, సప్పగా అసలు టేస్టే ఉండదు. నేను పీసెస్ కూడా చిన్నగానే కొట్టించాను, బిర్యానీ పీసెస్ ఏం కాదు, మామూలుగా కర్రీ పీసెసే కొట్టించిన. సింపుల్గా వేద్దాం అనుకున్నారు. ఇట్లా మనం బాగా కలుపుకోవాలి ఎప్పుడైనా చికెన్ బిర్యానీకి. పక్కకి ఇక ఎసరు కూడా బాగా మసులుతుంది. ఇట్లా బాగా మసిలి ఆ నీళ్ళు అనేటివి అట్లా బ్రౌన్ కలర్ కావాలి. అప్పుడే ఆ తర్వాత మనం అందులో బియ్యం వేసుకోవాలి కడిగినవి. అప్పుడైతే మనకు మంచిగా ఫ్లేవర్ అంతా, ఆ మసాలా ఫ్లేవర్ అంతా బియ్యంకి బట్టి ఆ రైస్ మంచి టేస్ట్ అవుతుంది. మనము నీళ్ళు పోసినప్పుడే బియ్యం కూడా అందులోనే వేసి తర్వాత మసలనియొద్దు, అప్పుడు అసలు టేస్ట్ ఉండదు. ఆ బిర్యానీ మనం బయట తెచ్చుకున్న బిర్యానీ రైస్కి మనం ఓపెన్ చేయంగానే ఎంత మంచి స్మెల్ వస్తుంది. అట్లా స్మెల్ రావాలి మనం ఇంట్లో చేసుకున్నా కూడా. అంటే ఇట్లా నీళ్ళన్నీ బాగా మసలనియాలి మసాలా వేసి. ఆ నీళ్ళు బ్రౌన్ కలర్ వచ్చాక అప్పుడు బియ్యం వేయాలి. అప్పుడు చాలా బాగుంటుంది రైస్, మంచి ఫ్లేవర్ అంతా, మసాలా ఫ్లేవర్ అంతా దానికి పట్టుకుంటుంది. ఇక్కడైతే ఇక చికెన్ కూడా మంచిగా కొంచెం నేను పొయ్యి మీద పెట్టిన, అన్నీ కలిపి పొయ్యి మీద పెట్టి మూత పెట్టిన. చెప్పాను కదా కొంచెం ఈజీగా డిఫరెంట్గా వేద్దాం అనుకుంటున్నా, ఎప్పుడు చేసినట్టు కాకుండా అని. అందుకని అన్ని మసాలాలు అవన్నీ కలిపిన చికెన్ పొయ్యి మీద పెట్టి కొంచెం ఫ్రై చేసుకుంటున్నా పీసెస్ని. కొంచెం ఫ్రై అయినాక అప్పుడు ఆ రైస్ సగం ఉడికినాక ఇందులో వేసుకుందామని ఇట్లా కొత్తగా ట్రై చేసిన ఈసారి. ఇక ఇక్కడ రైస్ కూడా ఉడికిపోతుంది. ఎక్కువ రైస్ని బాగా ఉడకనియద్దు, అట్లని మరీ తక్కువ కూడా ఉడకనిచ్చుకోవద్దు. కొంచెం ఒక కాడికి రైస్ ఉడకనివ్వాలి. మరీ ఉడకకుండా చాలా తక్కువ ఉడికినప్పుడు తీసినా కూడా టేస్ట్ అనేది బాగుండదు. అందుకే కొంచెం ఉడకనివ్వాలి, ఒక 50% ఉడకనివ్వాలి. బాస్మతి రైస్ కాబట్టి 50% ఉడకనిచ్చినాక తీసుకున్నా ఏమి కాదు, మెత్తగా ఏం కాదు, అన్నము సరిపోతుంది. ఎందుకని నేను ఎప్పుడు అట్లనే వేస్తా. మనం మామూలు రైస్ రోజు వాడుకునే రైస్ అయితే కొంచెం 75% ఉడకంగానే తీయాలి. బాస్మతి రైస్ అయితే 50% ఉడికినా కూడా ఏమి మెత్తగా కాదు. అందుకని నేను కొంచెం మంచిగానే ఉడకనిస్తాను రైస్ని. ఇక్కడైతే ఇక చికెన్ కూడా కొంచెం ఫ్రై అయింది. మంచిగా స్మెల్ అయితే, కుండలే కదా మట్టి పాత్రలు కాబట్టి మంచి స్మెల్ వస్తుంది. అసలు చాలా చూడ్డానికి కూడా లుక్ అయితే సూపర్ ఉంది, అదిరిపోయింది. ఫస్ట్ టైం నేను బిర్యానీ ఇలా చేయడము. ఇక రైస్ కూడా తీసి అయితే ఇందులో వేసుకుంటాను. మనం ఆ రైస్ వాటర్ రాకుండా మొత్తం పోయేదాకా అట్లా మంచిగా నీరంతా పోయేదాకా ఉంచి ఆ తర్వాత ఆ రైస్ ఇక్కడ మనము చికెన్లో వేసుకోవాలి. అయితే నేను ఏం చేశానంటే ఇందులో అన్నీ వేసినా కానీ ఆనియన్స్ స్టార్టింగ్ వేయలే, ఎందుకంటే కొంచెం ఫ్రై చేసుకుంటున్నా కదా చికెన్, ఆనియన్స్ అంతా మెత్తగా అయిపోతాయి కనిపించాయని వేయలేదు. అయితే ఇప్పుడు కొంచెం చికెన్ ఫ్రై అయినాక పైనుండి ఆనియన్స్ వేస్తున్నా, ఫ్రై చేసుకున్న ఆనియన్స్. ఇప్పటిదాకా నేను ఆనియన్స్ అయితే వాడలేదు కదా, ఇప్పుడు వేస్తున్నాను. వేసి ఏం కలపను, అట్లనే పైన వేసేసి దానిపైన ఇప్పుడు మనం ఇక్కడ పక్కకు ఉడకబెట్టుకున్న రైస్ తీసి వేస్తున్నాను. అందులో మంచిగా రైస్ అంతా బాగా ఉడికిపోయింది. ఆ రైస్ నీళ్ళలో కూడా నేను కొత్తిమీర పుదీనా వేసానండి, అది చూపించలేదు. కొద్దిగా కొత్తిమీర పుదీనా అందులో వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుంది. రైస్ అంతా ఇందులో వేసేసుకున్నాను. ఇంకా నేను ఇలా గరం మసాలా పొడి కానీ ధనియాల పొడి కానీ ఇంకా ఏవి వేయలేదు, ఎందుకంటే సమ్మర్ కదా ఎక్కువ మసాలాలు ఎందుకని సింపుల్గా చేస్తున్నానండి. ఎక్కువ మసాలు ఎక్కువ ఆయిల్ ఏమి వేయట్లేదు. నేను ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ కూడా కొద్దిగా పోసాను కదా చికెన్ కలిపేటప్పుడు, తర్వాత మిగతా ఇంకొద్ది ఆయిల్ ఉంటే అది కూడా ఏమి వేయలేని, పైన కొద్దిగా నెయ్యి వేసుకున్నా అంతే. సమ్మర్లో ఎక్కువ ఆయిల్ తినాలనిపించదు, ఎక్కువ మసాలా తినాలనిపించదు, అందుకని మసాలా కూడా చాలా తక్కువ వేసాను. ఇక ఇదంతా ఇట్లా అనుకొని దీనిపైన నేను ఆనియన్స్ ఫ్రై చేసుకునే సగం చికెన్లో వేసాను కదండి, ఇంకా సగం ఉన్నాయి. ఆ మిగతా సగము ఇట్లా పైన వేసుకుంటా. ఇప్పుడు పైన కూడా ఒక నిమ్మకాయ పిండేసుకున్నాను. మన నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది బిర్యానీ. ఎప్పుడైనా నిమ్మకాయ చికెన్లో వేయాలి, ఇట్లా పైనుండి కూడా వేయాలి. టేస్ట్ మనం బయట తెచ్చుకున్నట్టు ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది.
ఇక కొద్దిగా నెయ్యి వేసాను. ఇక ఆ మిగిలిన ఆయిల్ అయితే ఏం వేయలేను, ఇక ఎక్కువైపోతుందేమో అని చాలా పైన ఇక కొంచెం నెయ్యి వేసుకొని దానిపైన ఒక గిన్నె అయితే పెట్టుకున్నా. ఇక మిగతా నెయ్యి వేసినాక మిగిలిన కొన్ని ఆనియన్స్ కూడా ఉన్నాయి కదా, అప్పుడు చికెన్లో సగం వేసిన, మిగతా సగం ఇప్పుడు ఇక్కడ వేసేస్తాను. కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. వేసుకొని గిన్నె పెట్టా. అయితే అది కొంచెం లూజ్ అయింది గిన్నె, పైన ఎప్పుడైనా కొంచెం ఆవిరి పోకుండా చూసుకోవాలి బిర్యానీకి. అయితే ఏం చేసి ఆ ఎసరంతా ఒక గిన్నెలో వంపా కదా, ఆ బగోని ఏం చేసినా ఆ గిన్నె పైన పెట్టినా కొంచెం వెయిట్ ఉంటుందని. ఆ వెయిట్ ఉంటే మనకి కొంచెం ఆవిరి పోదు కదా, ఆ వాటర్ కూడా కొంచెం వేడిగా ఉంటాయి కదా, ఆ వేడికి కూడా కొంచెం పైనుండి కొంచెం ఉడుకుతుంది అనమాట. అందుకని ఆ నీళ్ళు నేను ఏం పారేయను, ఆ నీళ్ళు ఒక గిన్నెలకు వంపుకొని ఎప్పుడు బిర్యానీ చేసినా కొంచెం బరువు ఉంటుందని దానిపైన పెట్టేస్తాను, బిర్యానీ పైన మూత పైన. ఇక అది కరెక్ట్గా ఉడుకుతుంది అనమాట. ఇక దీన్ని మాడిపోతుందేమో అని కొంచెం భయమైంది పెద్ద మంట మీద పెట్టాలంటే, కానీ చూద్దాము కొంచెము, ఎందుకంటే మట్టి పాత్ర వేడిగానికి టైం చాలా పడుతుంది. ఒకవేళ అది కానీ అది లేట్ అయినా వేడైనాక చాలా టైం పడుతుంది చల్లగాని కూడా, ఎందుకంటే చాలాసేపటి దాకా మనము స్టవ్ ఆఫ్ చేసినాక కూడా అది ఉడుకుతూనే ఉంటుంది, అంత వేడి ఉంటుంది మట్టి పాత్రలో మనం ఎప్పుడైనా వండుకున్నా. ఇట్లా ఆ నీళ్ళ బగోని దానిపైన పెట్టేసిన గిన్నె పైన. ఇక బాగా ఉడుకుతుంటుందని ఏం చేసాను నేను, కొంచెం పెద్ద మంట మీద పెట్టిన, ఒక 15 నిమిషాలు పెట్టినా, ఎక్కువ ఏం పెట్టలే, 15 నిమిషాలు పెట్టేసి తీసా. చాలా బాగా అయింది. కానీ కింద ఎక్కువ మాడలే, కొంచెం మాడింది. నేను ఎందుకంటే గిన్నెలు వండినప్పుడు నేను అది పెంక మీద పెడతా బగోని, అయితే ఇప్పుడు మట్టి పాత్ర కదా పెంక పైన పెట్టలేదు, డైరెక్ట్ అట్లే పెద్ద మంట మీద పెట్టినా, కానీ అయినా కూడా ఏం మాడలేదు అసలు, చాలా తక్కువ మాడిపోయింది, కొద్దిగా అంటే కొద్దిగా అడిగంటింది. కానీ స్మెల్ అయితే అసలు అది మనకు చాలామంది బిర్యానీలో బొగ్గులు పెడతారు కదా, ఆ స్మెల్ రావడానికి సేమ్ అదే స్మెల్ వస్తుంది. ఆ కట్టెల పొయ్యి మీద వండిన స్మెల్, ఆ బొగ్గుల స్మెల్లే వస్తుంది. సూపర్ అంటే సూపర్, అదిరిపోయిన స్మెల్. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగైంది. అసలు నాకు ఇప్పటి నుండి ఎప్పుడు బిర్యానీ చేసినా మట్టి పాత్రలు చేయాలని అనిపిస్తుంది, అంత మంచిగా టేస్ట్. పిల్లలు కూడా తిని అసలు ఎంత బాగుంది అన్నారు. మసాలా ఎక్కువ లేవు, మంచి ఆయిల్ ఎక్కువ లేదు, కరెక్ట్గా అన్నీ కరెక్ట్గా కుదిరినాయి. నాకు ఫస్ట్ టైం అసలు నిజంగా ఎప్పుడు చేసినా మంచిగా అవుతుంది, కానీ కొంచెం ఆయిల్ అన్నీ ఎక్కువ అవుతుంది, లేకుంటే కొంచెం మసాలా ఎక్కువనన్నా అవుతుంది, తక్కువనన్నా అవుతుంది. కానీ ఈసారి అయితే సూపర్గా అయింది, అసలు ఎక్కువ కాలే తక్కువ కాలే. ఇది సూపర్గా ఎంజాయ్ చేసే పిల్లలు అయితే. ఈరోజు వీడియో అయితే ఇదండి. నచ్చితే అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.